ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 31, 32 మరియు 33 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 29వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని ప్రశస్తమైన సన్నిధి ఇది మొదలుకొని ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. అవును, ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఆయన మంచివాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీ కన్నీరు చూస్తున్నాడు. ఆయన మీ బాధ అర్థం చేసుకుంటున్నాడు. ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ఈ సమయంలో యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసా? కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ఈ లోకయాత్ర మీరు చాలించేంత వరకు ఆయన మీతోనే ఉంటాడు. మీ ప్రతి అక్కర ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన భద్రతను, కాపుదలను, సంరక్షణను, పోషణను దయచేస్తారు. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రభువారు మనకి ఈ దినం ఏర్పాటు చేసిన వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మీకు సెలవిస్తున్నారు. మనందరికీ తప్పిపోయిన కుమారుడి కథ అందరికీ తెలుసు. తండ్రి ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బంతా కూడా వేశ్యల కోసం ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఆ చిన్నవాడు కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడసాగి ఆ ప్రాంతంలో ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. అతడు అక్కడ ఉద్యోగానికి కుదిరాడు. ఆ పందుల్ని కాస్తూ ఉన్నాడు. ఎంతో ఇబ్బంది. తినడానికి ఆహారం లేదు, ధరించుకోవడానికి వస్త్రము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలాగుంటాయని మీరు ఎప్పుడు కూడా భావించవద్దు. ఎందుకంటే పరిస్థితులు మార్పు చెందుతాయి. ఈ రోజున నిండుగా ఉన్నటువంటి వారు రేపు వెలితిగా ఉండొచ్చు. ఈ రోజున కడుపు నిండిన వారు రేపు ఆకలితో అలమటించవచ్చు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతులు రేపు మంచాన పడవచ్చు. అన్ని పరిస్థితులు అన్ని వేళల్లో ఒకే రీతిగా ఎప్పుడు ఉండవు. కానీ ఒక మనుషుడు అనుకుంటాడు, నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాను. ఎంతో మిడిసిపాటుకు గురవుతాడు. ఎవరిని కూడా లెక్క చేయడు. అందరినీ తోలనాడతాడు. పెద్ద చిన్న అనే గౌరవ మర్యాదలు ఏమాత్రం కూడా అతడు కలిగి ఉండలేడు. వాటిని కాపాడుకోలేడు. ఒక దినం పరిస్థితులు మారిపోయిన తర్వాత అందరి వైపు దిగాలుగా చూస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుని పరిస్థితి అలాగే ఉంది. చివరికి తను అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే సమృద్ధిగా భోజనం దొరుకుతుంది. కానీ నేను అతని కుమారుడునై ఉండి ఈ దినాన్న ఇన్ని బాధలు పడుతున్నాను, తినడానికి ఆహారం లేదే, కనీసం ఈ పందులకు పోసే ఈ పొట్టు కూడా, ఈ నూకలు కూడా నాకు గతి లేదే. నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకునమని నా తండ్రిని ప్రాధేయపడతాను. నా తండ్రి ఎంతో ప్రేమగలవాడు, తప్పకుండా ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఈ విధమైనటువంటి ఒక నిర్ణయంతో
తండ్రి దగ్గరికి వచ్చాడు. అతడు అనుకున్నట్టుగానే తండ్రి అతన్ని చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. తన సేవకులందరితో చెప్పాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, మనం సంతోషించుదాము రండి. క్రొవ్విన దూడ, విందులు, నాట్యాలు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన సంతోషం, ఆనందం. ఆ ఇంటిలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఈలోపు సాయంకాలం పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇదంతా ఏంటి? ఈ బాజా భజంత్రీలేంటి? ఈ విందులేంటి? ఈ నాట్యాలేంటి? ఈ ఆనందం ఏంటి? ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా నివ్వెరపాటుకి గురైపోయాడు. ఒక సేవకుడు అన్నాడు, బాబుగారు, మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ తండ్రి చాలా సంతోషిస్తున్నాడు. మీ తమ్ముడు రావడం వలన ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉన్నది, ఎన్నో సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. వెంటనే అసూయతో నిండిపోయిన ఆ పెద్ద కుమారుడు ఇంటిలోనికి వెళ్ళడానికి కూడా మనసు లేని వాడై బయటనే నిలవబడున్నాడు. తండ్రి ఆ విషయాన్ని తెలుసుకొని తన పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చి, బాబు, పెద్దోడా, నీ తమ్ముడు చనిపోయిన వాడై బ్రతికాడయ్యా, తప్పిపోయిన వాడై తిరిగి వచ్చాడయ్యా, రానా లోపలికి వెళ్దాం, నీ తమ్ముడే కదా అని అన్నప్పుడు అతడు అంటున్న మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఈ నీ కుమారుడు, ఈ నా తమ్ముడు అని అంటలేదు. ఈ నీ కుమారుడు. ఒక వేరుపాటు బంధం, ఒక వేరుపాటు పరిస్థితిని అతను తీసుకొస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు అంటున్నాడు, నీ ఆస్తిని తీసుకుని వెళ్ళి వేషలు ఖర్చు పెట్టినటువంటి వాణ్ణి, వాడు వచ్చిన తర్వాత ఇలా పండుగ చేస్తున్నావే, నీవెనడైనా నాకొక మేక పిల్లనిచ్చావా? నా స్నేహితులతో తిని సంతోషించడానికి ఏనాడైనా ఇలా చేశావా? ఎన్నడూ చేయలేదు కదా అని అతడు అంటున్నప్పుడు తండ్రి అంటున్న మాటలు, కుమారుడా, ఎల్లప్పుడూ నీవు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. ఈ మాటలు వింటుంటే మీకేమని అర్థమవుతుంది? ఆ పెద్ద కుమారునితో తండ్రి చెప్పిన మాటలు యేసు నీతో చెప్పుచున్న మాటలుగా నువ్వు వినాలని నేను ఆత్మ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అవి దేవుడు మీకు సెలవిస్తున్న మాటలు. యేసు ప్రభుతో నీవు ఉన్నంతకాలం ఆయనవన్నీ నీవే. ఆయన ఆనందం నీదే, ఆయన సంతోషం నీదే, ఆయన ఆశీర్వాదం నీదే, ఆయన అభిషేకం నీదే, ఆయన కృప నీదే, ఆయన ఒక ప్రభావ మహాత్యం నీదే. అవును, ఆయనవన్నీ నీవి అయి ఉన్నాయి. కనుక ఈ దినం దేనిని బట్టి నీవు బాధపడని అవసరం లేదు, చింతపడని అవసరం లేదు. ఆయన నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏమి కోల్పోయి ఉన్నావు? నీకేం కావాలి? ఏది అవసరమై ఉన్నది? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నీ నిరీక్షణ ఏమిటి? నీ ఆశ ఏది అయి ఉన్నది? ప్రభు అంటున్నాడు, నావన్నీ నీవే. ఈ దినం దృఢ నిశ్చయిత కలిగినటువంటి వాడవై ప్రభు దగ్గరికి రా. ఆయన చెప్తున్న మాటలు శ్రద్ధతో ఆలకించు. నా బిడ్డ, నావన్నీ నీవి. అవును, విశ్వాసంతో ఆయనవన్నీ నీవు స్వాధీనం చేసుకో. నీవు వాటిని తీసుకో, నీవు వాటిని స్వతంత్రించుకో. ఆయన స్వస్థత నీది, ఆయన మహిమ నీది, ఆయన ప్రభావము నీది, ఆయన సమాధానము నీది, ఆయన సమస్తము నీది. ఎందుకు దిగులుగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఆందోళన చెందుతున్నావు? ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? ఈ మాటలు ఎరగనందు చేతనే కదా. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభువుకి ఒక స్తోత్రం నువ్వు చెల్లించు.
ఆ బలిపీఠం మీదికి ఎక్కిరా. తండ్రి, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నీవు నాతో చెప్పితివి కదా, నావన్నీయు నీవి అని. తండ్రి, నీవన్నీ నావే, నేను విశ్వసిస్తున్నాను, వాటిని నేను ఇప్పుడు పొందుచున్నాను అని దృఢమైనటువంటి చిత్తంతో, దృఢమైన నిశ్చయితతో ప్రభుతో మాట్లాడి వాటిని స్వాధీనం చేసుకో. ఈ దినం సమృద్ధి గలవాడవై, సమృద్ధి గలదానవై నీవు సంతోషంతో ఈ దినాన్ని ముగించబోతున్నావు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సమస్తాన్ని మాకిచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. చాలాసార్లు ఏమీ లేదని, మాకేమీ జరగదని, మమ్మల్ని ఎవరు పట్టించుకోరని బాధపడ్డాం, వేదన పడ్డాం. మా నాయన, ఈరోజు అద్భుతమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. నావన్నీయు నీవి. అవును తండ్రి, మీరు కలిగి ఉన్నవన్నీయు మావే, వాటిని మేము స్వతంత్రించుకుంటున్నాం. మా తండ్రి, అవి మావిగా మీరు ముద్రించండి నాయనా. ఏ విషయంలోనూ మేము కొదువలేని వారమై ప్రభువా మిమ్మల్ని నిరంతరం స్తుతించినట్లు మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.